నాకు చూపిద్దాం. ప్లీజ్ తల్లి ఏడవకమ్మా, అమ్మ వచ్చేస్తుంది నాన్న, ఏడవకు నాన్న, నా తల్లి కదూ వచ్చేస్తుందిలే అమ్మ. చూడండి ఫ్రెండ్స్, పాపం వాళ్ళ అమ్మ కోసం ఎంత ఏడుస్తుందో ఈ బేబీ అయితే. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విలేజ్లో ఈ పిల్ల అరుపులు వినిపించాయండి. ఇంటి ముందు చెట్లు ఉంటాయి అన్నమాట మాకు బాగా. పొదల్లో నుంచి ఎక్కడో చిన్న ఏడుపు వినిపిస్తుంటే చూసాం వెళ్ళి. వాళ్ళ అమ్మ లేదండి పాపం, ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదన్నమాట. పొద్దు నుంచి అరుస్తానే ఉంది. అది తీసుకొచ్చి దానికి పాలు పోసామన్నమాట. పాలు పోసి పెడితే తాగింది. నెక్స్ట్ కర్డ్ రైస్ అవన్నీ పెట్టాము, తినింది. కాసేపు మా బాబు మేము ఆడుకున్నాము. ఈవినింగ్ వరకు చూసామండి ఎక్కడుందా అని చెప్పి. అందరం ఉన్నప్పుడు విలువ తెలియదండి, అమ్మ లేనప్పుడే విలువ తెలుస్తుంది. ప్రపంచం మొత్తం కసురుకున్నా కూడా మనల్ని కసురుకోకుండా అక్కని చేర్చుకునేది మాత్రం అమ్మ ఒక్కటే అండి. అమ్మ ఉన్నప్పుడు హ్యాపీగా చూసుకోండి ఫ్రెండ్స్. ఎలా అయితేనే ఆ పిల్లని మాత్రం వాళ్ళ అమ్మకి ఇచ్చేసామండి. నెక్స్ట్ ఇక ఇవన్నీ మా కిటెన్స్ అండ్ క్యాట్స్ అనమాట. ఇది వాటికి హౌస్ ప్రిపేర్ చేసాం మేము. వడ్రంగి మేస్తుని పిలిపించి ఇలా చెక్కలతో అరేంజ్ చేయించాము అనమాట. ఆ కేజ్ పైన వాటికి వర్షం కానీ ఎండ కానీ తగలకుండా ఇలా ఏర్పాటు చేసామండి. చక్కగా ఎంజాయ్ చేస్తాయి అన్నమాట. మేము హౌస్ క్లీన్ చేసే ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు కూడా కేజ్లో ఉంచుతాం అనమాట వీటిని. నెక్స్ట్ క్లీన్ చేసిన తర్వాత ఆ కేజ్లోంచి తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటాం. మాకైతే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో మనుషుల్లానే కలిసిపోయాయి అన్నీ కూడా. నాకన్నా కూడా మా హస్బెండ్కి ఎంతో ఓర్పండి. నేనైతే ఆడుకుంటాను జస్ట్ అంతే. హౌస్ క్లీనింగ్ వాటికి ఫుడ్ A to Z ఆయనే చూసుకుంటారు. మా క్యాట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా సైలెంట్ అండి. అస్సలు అల్లరి చేయమన్నమాట. మ్యావని కూడా అరవు. ఆకలేసినా కూడా అలా కూర్చొని చూస్తాయి బొమ్మల్లాగా. అదిగోండి మా బంటిగాడు చూసారా, వాడి ప్లేస్లో హ్యాపీగా తిన్నాడు, బజ్జున్నాడు. వాడికి వచ్చిన పని ఒక్కటే, తినటం పడుకోవటం. ఇంకా ప్రపంచంతో సంబంధమే లేదన్నట్టు వాడి దారిని వాడు అలా కూర్చొని పడుకుంటా ఉంటాడనమాట అంతే. ఇక మా చాకీ అయితే ఇన్స్పెక్షన్ చేస్తుందండి. దాని ఇల్లుని మేము సరిగ్గా చూసుకుంటున్నామా లేదా అని చక్కగా పిల్లల్ని వేసుకొచ్చి వెతుక్కుంటుంది. ఏ మూలనైనా డస్ట్ ఉందేమో వీళ్ళని తిడదామన్నట్టు. చాకీ మేము క్లీన్గానే ఉంచాం నాన్న, డోంట్ వరీ, ఓకేనా. ఇక మా రూబీ వచ్చేసింది వాళ్ళ ఇంటి దగ్గరికి. రూబీ, నువ్వు కూడా వచ్చావా తల్లి? నచ్చింది ఆ ఇల్లు నీకు? కొత్తగా చూసే వాళ్ళందరినీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాన్న. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే మీకు ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.